స్తుతి చేయనిదే, చప్పట్లు కొట్టినదే, ఆరాధించిందే, ఆత్మ పొందుకోనిదే ఎరుకో కోటలు కూలలేదు కదా. పౌలు శీలలో ఆ చెరసాల్లో వారు స్తుతిస్తూ ఉండగా అవి ఏమైపోయాయంట, పునాదులు సైతం కదిలిపోయాయి కదా. అమావాస్య ప్రార్థన అని ఒక పాస్టర్ గారు, శనివారం అని ఒక పాస్టర్ గారు, చప్పట్లు కొట్టుదని ఒక పాస్టర్ గారు. నేను బైబిల్ గ్రంథాన్ని బట్టి చెప్తా ఉన్నాను. ఎవరికైనా సవాలుగా మీరు చెప్పొచ్చు, అయ్యా స్తుతి చేయనిదే, చప్పట్లు కొట్టనిదే, కీర్తనలు పాడందే, ఆత్మతో నింపబడందే పరలోకము ఉన్నదని ఎక్కడ రాయబడి ఉంది అని అడగండి. మాట్లాడాలి మనం. పరిశుద్ధత గురించి మాట్లాడే వ్యక్తివి కావాలి. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎక్కడుంది? అయ్యా ఇవి చేస్తేనే పరలోకం ఉందని బైబిల్ చెప్తుంది. మీకు ఎన్ని రిఫరెన్స్లు కావాలని చెప్పని అడగండి, చెప్పండి రిఫరెన్సులు. స్తుతి చేయనిదే, చప్పట్లు కొట్టినదే, ఆరాధించిందే, ఆత్మ పొందుకోనిదే ఎరుకో కోటలు కూలలేదు కాదా. పౌలు శీలలో ఆ చెరసాల్లో వారు స్తుతిస్తూ ఉండగా అవి ఏమైపోయాయంట, పునాదులు సైతం కదిలిపోయాయి కదా. ఇంకో మాట చెప్పనా, 120 మంది మేడగదులు ఏం చేస్తున్నారు, మౌనంగా పాటలు పాడుకుని కూర్చున్నారు కదా. పాటలు పాడు కూర్చున్నారండి 120 మంది. ఏం చేశారండి అయ్యా సూనగర్? ఏం చేశారు 120 మంది? ఏకాత్మతో ఏం చేశారు? పాటలు పాడుతూ ఆత్మతో నింపబడి స్తుతించి ఆత్మలో నింపబడ్డారు. ఏం మాటలు వస్తున్నాయి వారి నోట? క్రొత్త పదాలు, అలాగే పరలోక భాష, దేవుని మహిమపరిచే భాష. పరలోకం నుండి ఆ అగ్ని ఎక్కడ దిగి వచ్చింది? వారి నాలికల మీద సడలింపబడుతూ వచ్చింది. ఆమె చెప్దాం. ఈ భక్తి కావాలి. ఇది నియమంతో కూడిన భక్తి. ఈ కొంతమంది అర్రాకొర్ర తిరిగిన బైబిల్ గారు ఉంటారు చూసారా, అర్రాకొర్ర అంటే కొన్ని నియమాలు ఎక్కడ. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. 12 సంవత్సరాల రక్తస్రావ గల స్త్రీ ఎలా స్వస్థపరచబడింది? వస్త్రపు చెంగు వల్ల. ఈ నియమాన్ని కొంతమంది తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ ఆవిడ ప్రార్థన చేయలేదు, పాట పాడలేదు, విశ్వాసంతో మాత్రమే. కొంతమంది ఏం చెప్తారు, మనం విశ్వాసంగా లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా కూర్చుంటే చాలండి, దేవుడు వచ్చి మనల్ని ఆత్మతో నింపేసి వచ్చే కూతురని తీసుకెళ్ళిపోతారు పరలోకానికి. ఇది నియమం కొంతమందికి. అపోస్తుల నియమం ఏంటో తెలుసా? శక్తికి మించి ఆరాధించడం. ఆమె చెప్తాం. శక్తికి మించి పరుగులెట్టడం, శక్తికి మించి ఆరాధించడం, శక్తికి మించి గంతులు వేయడం, శక్తికి మించి నీ దేవుని గురించి పాడడమే అపోస్తుల బోధ. పొడవ పడుతుంటే నీ పాపం గురించి వాక్యం దింపేసి ఆ పాపాన్ని పైకి తెస్తుందే, అది అపోస్తుల బోధ. ఈ అపోస్తుల బోధలో నీవు రక్షించబడ్డావు, అది మర్చిపోతున్నావే. ఏ అపోస్తుల బోధలో నీవు స్వస్థత పొందబడ్డావో అది మర్చిపోతున్నారే. ఏ అపోస్తుల బోధలో మన జీవితాలు కట్టబడ్డాయో అది మర్చిపోతున్నారే. ఈ లోకపు నియమం, మనుషులు కల్పించిన నియమానికి మనం వెళితే కనుక ఏమవుతాము? తీర్పు. పాపం ఎత్తబడింది. అక్కడికి వెళ్ళామండి, ఆయన రాజ్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ పాపం ఎత్తబడితే వెళ్ళినాను, అక్కడ నీ కోసం వెయిటింగ్ చేస్తుంది. ఏంటది? నరకమే కదా.